ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేటువంటి దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ కూడా శుభములను నేను తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తుంటున్నాను. ప్రతి ఉదయము దేవుడు మీకు అందిస్తున్నటువంటి ఆ యొక్క స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ బట్టి నిజంగా ప్రభు అయినటువంటి యేసు నామమందు నేను ఎంతగానో సంతోషిస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, మీరు పంపిస్తున్నటువంటి సాక్ష్యములు, మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్, దేవుడు ఏ రోజు ఏ విధంగా మీతో మాట్లాడుతున్నాడు, ఏ సందేశము ద్వారా ఏ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనేటువంటి సాక్ష్యములు మీరు పంపిస్తుంటారుగా. దేవుని సేవకునిగా నా హృదయంలో ఎంతగానో నేను పరవశిస్తుంటున్నాను, ఆనందిస్తుంటున్నాను. అయితే ఈరోజు దేవుడు మరి ఒకసారి ఒక ఆధ్యాత్మిక సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవునికి అనేకమైన పేర్లు ఉంటున్నాయండి. యెహోవా ఈరే, సమకూర్చేవాడు, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, నిస్సి. ఈ విధంగా చూసినట్లయితే ఎన్నో నామములు ఉంటున్నాయి మన దేవాది దేవునికండి. ఈరోజు ఒక పేరు ఉంది ఆయనకు. ఆ పేరు లేదా నామం ఏంటిదో తెలుసా? లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేటువంటి దేవుడు అంట. హల్లెలూయా. ఇంతకు దేవునికి ఎవరు ఈ పేరు పెట్టారండి? దేవుని వాక్యంలో చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడైన దేవుడు. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ రోమా పత్రికలో లేదా రోమాలో ఉన్నటువంటి చర్చ్ ఆ సంఘముతో ఆ పత్రిక రాస్తూ ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడో తెలుసా? తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడైన దేవుడు అని ఆ యొక్క ఉత్తరంలో రాస్తున్నాడు. ఇంతకు ఎవరిని గురించి రాస్తున్నాడండి? ఓ దైవజనుడు, ప్రవక్త అయినటువంటి అబ్రహామును గురించి ఈ మాటలు రాస్తున్నాడండి. ఆది కాండంలో కూడా మీరు చూసినట్లయితే దేవుడు మనకి ఈ రీతిగానే కనిపిస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినట్లుగా. ఎందుకు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అక్కడ లేవు, అయితే దేవుడు అన్నాడు అవి కలుగును గాక అన్నాడు. సముద్రంలో జంతువులు లేదా చేపలు, నేల మీద ప్రాకేటువంటి ఆ యొక్క జంతువులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, ఇవన్నీ కలుగును కాక. ఆది కాండము 1వ అధ్యాయంలోనే ఆయన ఏ విధంగా కనబడుతున్నాడో తెలుసా? లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేటువంటి దేవుడిలాగా ఆయన మనకు కనిపిస్తున్నాడండి. అయితే ఇక్కడ మరి చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు మన పూర్వీకుడు అయినటువంటి అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తగా చూసినట్లయితే లేని వాటిని ఉన్నట్టుగా అనట్లేదు, లేని వాటిని ఉన్నట్టుగానే అంటున్నాడండి. ఉన్నట్టుగానేకి చాలా వ్యత్యాసం ఉంది ప్రియమైన బాలరా. ఉన్నట్టుగానే అంటే అర్థం ఏంటిదంటే అదేదో అప్పటికే చాలా రోజుల నుంచి ఉంది అన్నట్లుగా, అది ఏదో అప్పటికే చాలా సంవత్సరాల నుంచి లేదా చాలా నెలల నుంచి అది అక్కడ ఉన్నట్టుగానే అబ్రహాము చూస్తుంటున్నాడు. అబ్రహాము దేవుని ఆ విధంగా సంబోధిస్తున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవునిగా అబ్రహాము దేవుని చూశాడండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మరి చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించెను. ప్రియమైన వాళ్ళరా, ఒక ప్రశ్న అండి. ఇంతకు ఏ విధంగా లేదా ఎందుకు అబ్రహాము దేవుని ఆ విధంగా పిలిచాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచువాడు అని దేవుణ్ణి ఎందుకు ఆ విధంగా చూశాడు? వాక్యంలో రాయబడినటువంటి మాట, అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. మొదటి విషయం అండి, అబ్రహాము అంట అతడు విశ్వాసమందు బలహీనుడు కాలేదు. ఎందుకు ఆ మాట రాయబడింది? తర్వాతనే రాయబడింది కదా, రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడు. 100 ఏళ్ల వయస్సు అంటే శరీరము బలహీనముగా ఉంటుందండి. 100 ఏళ్ల వయస్సు అంటే ఒకవేళ చూపు మందగిల్లింటింది, అవునా? 100 ఏళ్ల వయస్సు అంటే శరీరంలో ఒళ్ళు నొప్పులు వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి, అవునా? 100 years అంటే ఇక ప్రతి సిస్టమ్ కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా బలహీనం అయిపోయి ఉంటుందండి. అందుకే రాయబడినటువంటి మాట, రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, తన శరీరము మృతతుల్యమైనట్టు, తన భార్య అయిన శారా యొక్క గర్భము మృతతుల్యమైనట్టు. అబ్రహాముకు తెలుసు తన శరీరము మృతతుల్యమని.
అబ్రహాముకు తెలుసు తన భార్య అయిన శారా యొక్క గర్భము మృతతుల్యము. మృతము అంటే అర్థం ఏంటిదండి? ఇక అది ఎందుకు పనికిరాదు. దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ దట్. దానిలో జీవము లేదు. అయితే తన శరీరము మృతతుల్యమైన, తన వయస్సు 100 సంవత్సరములైన, తన భార్య అయిన శారా యొక్క గర్భము మృతతుల్యం అయినప్పటికీ కూడా అతడు విశ్వాసమందు బలహీనుడు కాలేదు. అదే అండి అబ్రహాము జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం. తన జీవితంలో విశ్వాసమందు అతడు బలహీనుడు కాలేదు. నీ జీవితంలో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, హౌ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎలా ఉంది? నీవు విశ్వాసంలో బలవంతుడుగా ఉన్నావా, బలహీనుడుగా ఉంటున్నావా? బలవంతురాలుగా ఉంటున్నావా, బలహీనమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాక, అందుకే అతడు దేవుని పిలవగలిగాడు. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడు అని సంబోధించాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము మరి ఒకసారి మనం చదువుకుందామా. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడైన దేవుడు. జాగ్రత్తగా చూసినట్లయితే తాను విశ్వసించిన దేవుని ఎదుట. పౌలు అబ్రహాము యొక్క జీవితమును ఎంతగా స్టడీ చేశాడండి, ఎంతగా ధ్యానించాడు. పౌలు అంటున్నటువంటి మాట, అబ్రహాము అంట తాను విశ్వసించిన దేవుని ఎదుట. ఒక విశ్వాసిగా, ఒక సంఘములో దేవుని బిడ్డల ఎదుట నీవు విశ్వాసం ఉన్న వ్యక్తిగా కనిపించడం చాలా సులువు అండి. లోపల మనకు అవిశ్వాసం ఉంటుంది, అయితే బయటికి ఎలా చూపిస్తాము? ఓ వీఆర్ ఫిల్డ్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనే వరము చేత మేము నింపబడినట్లుగా నేను చాలా మందిని చూస్తుంటానండి. లోపల వారికి అవిశ్వాసం ఉంటుంది, లోపల వారి జీవితంలో అయ్యో అయ్యో అనేటువంటి వాళ్ళు ఉంటారు, అయితే బయటికి మాత్రము చాలా విశ్వాసముతో కనిపిస్తుంటారు. కొంతమంది ఉంటారండి, మరి ప్రజల ఎదుట వారు నీతిమంతులుగా ఉంటారు, అయితే దేవుని ఎదుట వాళ్ళు నీతిమంతులుగా ఉండలేరు. కొంతమంది ఉంటున్నారు, ప్రజల ఎదుట విశ్వాసులుగా కనిపిస్తారు, దేవుని ఎదుట కనిపించరు. అయితే పౌలు అబ్రహాముని గురించి ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు, అద్భుతమైన మాట. తాను విశ్వసించిన దేవుని ఎదుట. అమ్మో అబ్రహామా, మొదటి విషయం నీలో ఏముందయ్యా అంటే, అబ్రహాం అంటాడు, ఐ బిలీవ్డ్ ఇన్ గాడ్. నేను దేవుణ్ణి విశ్వసించాను. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు. మొదటి విషయము దేవుని ఎదుట. ఆ మాట చూడండి, దేవుని ఎదుట అబ్రహాం యొక్క విశ్వాసం. గాడ్ వాల్యూడ్ హిస్ ఫెయిత్. అబ్రహాము యొక్క విశ్వాసమును దేవుడు వెల చూశాడండి. అందుకే రాయబడింది తాను విశ్వసించిన దేవుని ఎదుట. దాని అర్థం ఏంటండి? నీ విశ్వాసమును కొలిచే దేవుడు, నీ విశ్వాసమును వెల చూసే దేవుడు, నీ విశ్వాసమును కౌంట్ చేసే దేవుడు, నీ విశ్వాసమును క్యాల్కులేట్ చేసేటువంటి దేవుడు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఒకడు రాడు. నీ జీవితంలో నీవు ఏదైతే లేదు అనుకుంటున్నావో, అబ్రహాము జీవితంలో ప్రేమైన వాళ్ళరా, అతనికి సంతానము లేదు. ఎన్ని మార్లు దేవుడు వాగ్దానములు ఇచ్చాడండి. అయితే అబ్రహాము జీవితంలో సంతానము లేదు, అయితే దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించాడు. హీ నోస్ pretty well about his medical condition or health condition or body condition. తనకి ఆరోగ్య స్థితిగతులు లేదా తన శరీరంలో ఉన్నటువంటి మార్పులు, వచ్చిన మార్పులు ఏంటో అబ్రహాముకు తెలుసు. అబ్రహాము భార్యలో వచ్చిన మార్పులు ఏంటో అబ్రహాముకు తెలుసు. నోయింగ్ ఎవ్రీథింగ్, సమస్తము తెలిసి కూడా దేవుని ఎలా చూస్తున్నాడో తెలుసా? లేని వాటిని ఉన్నట్టుగానే పిలుస్తున్నాడంట. యాజ్ ఇఫ్ ఇట్ వాస్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలా కాలం నుంచి ఉన్నట్టుగానే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా, నీ జీవితంలో ఏదైతే లేదు అని నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, ఒకవేళ వివాహము, ఒకవేళ సంతానము, ఉద్యోగము, ప్రమోషన్స్, ఒకవేళ ఇల్లు, ప్రియమైన వాళ్ళరా, దేవుని ఎదుట నీవు విశ్వసించడం ప్రారంభించు. బిలీవ్ ఇన్ గాడ్ ఫస్ట్. మొట్టమొదటిగా దేవుని నువ్వు విశ్వసించు. ఆ తర్వాత దేవుని ఎదుట విశ్వాసం ఏంటో నువ్వు చూపించుకోవడం ప్రారంభించాలి. నీ విశ్వాసం ఏంటో ఈరోజు దేవునితో మాట్లాడి ఉంటుండగా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, తన్ని మీరిచ్చిన అద్భుతమైన సందేశము, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవునిగా తన్ని నిన్ను నీవు పరిచయం చేసుకున్నందుకు నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో ఏదైతే మాకు లేదు అనుకుంటున్నారో, ఏదైతే మాలో కొరత ఉంది అనుకుంటున్నారో ప్రభువా, అది వారికి
ఉన్నట్టుగానే నీవు కనపరచుమని ప్రార్థన చేస్తున్నాం. లెట్ ఇట్ బి దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, నీ మీద మేము విశ్వాసం ఉంచుకున్నట్లుగా, మొదటిగా అబ్రహాము వలె మేము మిమ్మల్ని విశ్వసించినట్లుగా, రెండవదిగా ప్రభా మనుషుల ఎదుట మాకు విశ్వాసము కాదు నాయన, అయ్యా నీ ఎదుట. తండ్రి, వాక్యంలో రాయబడింది కదా, ఇతనికి ఇశ్రాయేలు దేశంలో ఇతనికి ఉన్నంత విశ్వాసము నేను ఎక్కడా చూడలేదని ఉంది ప్రభా. ఇన్ ద సేమ్ వే మై లార్డ్, తండ్రి నీ మీద మాకు విశ్వాసము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా యొక్క విశ్వాసమును నువ్వు కొలుస్తున్నావు ప్రభా, నువ్వు వాల్యూ చేస్తున్నావు. యూఆర్ క్యాల్కులేటింగ్ అవర్ ఫెయిత్. మా విశ్వాసం యొక్క స్థాయిని నువ్వు క్యాల్కులేట్ చేస్తుంటున్నావు ప్రభా. విశ్వాసమునిచ్చే ఆత్మను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏదైతే లేదు అని వారు అనుకుంటున్నారు, లార్డ్ ఐ స్పీక్ త్రూ ఫెయిత్. విశ్వాసము చేత నేను మాట పలుకుతున్నాను. లెట్ ఇట్ బి దేర్. అది అక్కడ ఉండును గాక. వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో, తండ్రి భార్య భర్తల జీవితంలో, తండ్రి యవనస్తుల జీవితంలో దేవుని చిత్తానుసారమైన ప్రతిదీ వారి జీవితంలో ఉండును గాక, ఉండును గాక, కలుగును గాక. యేసయ్యా నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభు యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ సందేశం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి ఉంటుండగా అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రతి సాయంత్రం దైవ సేవకులు డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ గారి యూట్యూబ్ ఛానల్లో లైవ్ కార్యక్రమం ఉంటుంది 7 గంటలకి. 1 గంట ప్రభుతో. ప్రేమైన వాళ్ళరా, తప్పకుండా టిడి ప్రసన్న కుమార్, జోసెఫ్ ప్రసన్న కుమార్, ఈ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.